హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిత్కా డైరీస్. ఎలా ఉన్నారు అందరూ? సో మేము మా కొలీగ్స్ అంటే నా ఫ్రెండ్స్ కూడా అందరం కలిసి మెరీనా మాల్కి వెళ్ళిపోయాము. అంటే లాగౌట్ టైంకి 1 hour ముందు సడన్గా ప్లాన్ చేసుకొని అలా మెరీనా మాల్కి వెళ్దాం అనుకొని మెరీనా మాల్కి వెళ్ళిపోయాము. సో ఇంకా గ్యాంగ్గా వస్తే రచ్చరచ్చగానే ఉంటుంది కదా, మేము కూడా రచ్చరచ్చ బ్యాచే. సో అట్లా వెళ్ళేసి ఒక్కొక్క షాపు అని కాదు, ప్రతి షాప్లో దూరడమే. ఏది ఉంటే ప్యాంట్లూన్సా, ట్రెండ్సా, ఏది ఉంటే అన్ని బ్రాండ్స్లలోకి దూరేసి అన్నీ చూసేస్తాము, చూసి మళ్ళీ తిరిగి వస్తాము అనమాట. అట్లాగా. సో ఫస్ట్ అయితే లైఫ్ స్టైల్కి వెళ్ళాము. అక్కడ వెళ్ళిన తర్వాత అన్నీ చూసాం, కానీ ఒక బ్యాగ్ అయితే బాగా నచ్చింది. అది నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. దాని తర్వాత ట్రెండ్స్కి వెళ్ళాము. ట్రెండ్స్లో మా ఫ్రెండ్స్ ఇంకా కొన్ని ట్రయల్ చేద్దామని చెప్పి ట్రయల్ చేశారు, కానీ అంతగా ఏమీ నచ్చలేదంట. అండ్ అమ్మాయిలు షాపింగ్ చేస్తూ ఉంటే అన్నవాళ్ళు మాత్రం ఇంకా అలా కూర్చొని ఉంటారు ఒక దగ్గర. సో ట్రయల్ చూద్దామని వెళ్ళింది. చూడండి ఎలా చెప్తుందో. ఏం అప్పుడే వచ్చేసావు? అన్నాన్ని చూసుకుంటున్నా మాంసం. చూసారా, మేము షాపింగ్ చేస్తుంటే వీళ్ళేమో బయట నుంచి ముచ్చట్లు వేస్తున్నారు. తర్వాత క్రాఫ్ట్స్ లేన్లోకి వెళ్ళాము. అక్కడైతే ఒక క్లిప్ చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది. బటర్ఫ్లై క్లిప్ అనమాట. బటర్ఫ్లై విత్ పర్ల్స్ ఉంది. మామూలుగా ఉండదు అమ్మాయిలతో షాపింగ్ అంటే. బాగుంది. ఇక్కడ ఒక మీమ్ వేయాలి. అదేంటంటే అదేంది, అది గంగ చంద్రముఖిగా మారిన చూడు, పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. బాగుంది. బాగుంది కదా వడ్డానం. ఇక్కడ మాల్లో దీపావళి థీమ్ అనమాట, అందుకనే దీపావళికి సంబంధించిన అట్లా పెట్టారు. లాస్ట్ ఫుడ్ కొట్టుకొచ్చాం. ఆల్రెడీ వీళ్ళు ఐస్ క్రీమ్ కూడా తింటున్నారు. సేమ్ టు సేమ్ ఎక్స్ప్రెషన్ కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మేము స్పార్క్ వెళ్ళాము. అన్నీ చూసేసుకున్న తర్వాత ఇంకా స్పార్క్ ఎందుకు వదిలేయాలని చెప్పి స్పార్క్ కూడా వెళ్ళాము. సో ఇక్కడ వచ్చేసి కొన్ని buy 1 get 2 ఫ్రీ అట్లా ఆఫర్స్ నడుస్తున్నాయి అన్నమాట, బెడ్షీట్స్, బ్లాంకెట్స్ మీద. అండ్ మా ఫ్రెండ్ అయితే ఈ మాల్లో కూడా చెప్పులు వదలట్లేదు, చెప్పులు పిచ్చిది. ఇది వచ్చి కోల్డ్ ప్రెస్ జ్యూసర్ అనమాట. ఇది వచ్చేసి అప్రాక్సిమేట్లీ 4000 ఉంది, అంటే 3600 చేంజ్ అట్లా ఉంది. బాగానే ఉన్నాయి కాస్ట్లు. సో తర్వాత ఈ బ్యాగ్స్ చూసాము. సేమ్ ఇట్లాంటి బ్యాగ్స్ మేము షోకర్పేటలో కూడా చూసాము. షోకర్పేటలో అయితే చాలా తక్కువ ఉన్నాయి, కానీ ఇక్కడ కొంచెం కాస్ట్ కింద ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా ఫ్రెండ్ పర్ఫ్యూమ్స్. ఇంకా అద్దాలు ఉంటే మనం ఆగుతామా? అద్దాల ముందే ఉంటాం కదా. ఎన్న చూసారా, ఈ అమ్మాయి పక్కన ఉంటే తలకాయ నొప్పి అని పక్కకి వెళ్ళిపోతున్నాడు, వీడియో తీస్తున్నారు. మీరు కూడా మాలాగే తింటారు కదా, నిజం చెప్పండి. సో నెక్స్ట్ వచ్చేసి మా ఫ్రెండ్ గులాబ్ జామున్ చేస్తా అని అన్న వాళ్ళతో చెప్పిందంట, అందుకని గులాబ్ జామ్ ఎంత ఉందో చూద్దామని వెళ్ళాము. ఈ బోర్డులలో సేవ్ 9 రూపీస్ అని రాస్తారు. ఆ సేవ్ కనిపిదు, 9 రూపీస్ మాత్రమే కనిపించి మనమేమో 9 రూపీస్కే అనుకుంటాము. బిజినెస్ ట్రిక్స్ ఇవన్నీ నేర్చుకోవాలి మనం కూడా. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి చూసారా మీరు, సాసేజెస్ కూడా రెడీ టు మేక్ అనమాట. ఇవన్నీ రెడీ టు మేక్ అన్నీ. సో ఇదైతే నేను సాసేజెస్ అయితే ఫస్ట్ టైం చూస్తాను. ఇంకా ఐస్ క్యూబ్స్ కూడా పెట్టి అమ్మేస్తున్నారు. ఎవరు కొనుక్కుంటారో మరి. ఐస్ క్యూబ్స్ అయితే మ్యాక్సిమం ఎవరు ఇది కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను, ఐస్ క్యూబ్స్ అమ్మడం. అండ్ ఈ రైస్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. మీకు ఏమైనా తెలుసా? నేను చూసాను, దీని పేరు వచ్చేసి పలకాడ్ రైస్ సంథింగ్ ఉందన్నమాట. పలకాడ్ రైస్ అనమాట. ఇది వచ్చేసి బాస్మతి రైస్. ఇది మా ఫ్రెండ్
మా కోసం మష్రూమ్ పులావ్ చేయడానికి తీసుకుంది. సో మొత్తం మాల్ అంతా తిరిగి మేము తీసుకుంది ఒక పేస్ట్, స్నిక్కర్స్, బాస్మతి రైస్ అంతే. మేమందరం కూడా బయటకు వస్తున్నాం అనుకుని తను ఒక్కడే వెళ్ళిపోయాడు బయటికి. మేము మాత్రం అందరం ఇక్కడికి బాగా సెటిల్ అయి కూర్చున్నాం అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ గైస్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియోస్. బై బై. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గీతికా డైరీస్.